అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వస్తాయా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. అంటే మనం తెలిసి పాపాలు చేయవో, తెలియక కూడా అవి జరుగుతూ ఉంటాయి. అవి పాపాలు అనేది కూడా మనకు తెలియదు అనమాట. కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాము. తెలిసి తప్పులు కూడా చేసే వాళ్ళు ఉన్నారు, తెలియక చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా మనం కోరుకునేది ఏంటి? మనం అంత కష్టపడి పిల్లలకి అన్నప్పుడు, వాళ్ళని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎంతో అంత మనం కూడబెట్టుకున్నాం, అది వాళ్ళకి ఉపయోగపడాలి అని పిల్లల భవిష్యత్తు కోసమే మనం ఏదైనా చేస్తాం. అలాంటి పిల్లలకి మనం చేసిన తప్పులు పాపాలు వాళ్ళకి వస్తే వాళ్ళు కూడా జీవితంలో కష్టాలు అనుభవిస్తారు కదా. మరి మనం చేసిన తప్పులు పిల్లలకి వర్తిస్తాయా లేదా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్ను అడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. అంటే జీవుడు ఎవరి వంశంలో పుట్టాలో, ఎవరికి పుట్టాలో తనే నిర్ణయం తీసుకుంటాడు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చిన అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాలలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ మన పూర్వీకులు చేసిన కారణంగా తర్వాత తరం అనుభవిస్తుంది. ఆడైనా మొగైనా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తర్వాత తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం, ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారనే అనుకున్న కాలక్రమేణా అవయవాలు పాడవడం జరుగుతుంది. దానినే వంశపారపర్యం అని అంటారు. అందుకే మనం వయసులో ధర్మంగా ఉంటే మనకు పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకొని పుడతారు, జీవితంలో వృద్ధి చెందుతారు. గురు ధ్యానం ప్రపద్యాపి పుత్రపీడోపశాంతయే అని శాస్త్రవాక్కు. బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలుగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది. మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో దత్తుడు ఉన్నాడు. అంటే గురు అవతారం దత్తాత్రేయుడు. తెలుసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది. అది కూడా గురు శాపానికి కారణమవుతుంది. పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు, చెట్లు నరికితే అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలిగిన సందర్భాలుంటాయి. అంటే ఆ పిల్ల పుట్టింట్లో కూర్చొని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే పిల్లలున్న వాడు ఈ పచ్చని చెట్లు కొడుతున్నావు, ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలు మందలిస్తూ ఉంటారు. భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదన సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో మరొక విధంగానో భూములు ఆక్రమిస్తూ ఉంటారు. వ్యవసాయం మీద పన్ను వేసి లేదా ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమ సంపాదనను చూపి సక్రమంగా చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు లేదా జీవోత్సవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏంటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములను లాక్కుంటాయి. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం కోసం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడు. అందుకే వారి పిల్లలు అకాల మరణాల పాలవుతారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి వీడియో. మీకు తెలియని విషయాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? మీకు తెలియని విషయాలు తెలుసుకున్నారా లేదా అని కింద కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.